హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను సింపుల్ ప్రాసెస్లో. ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఖచ్చితంగా మనకు రవ్వ లడ్డు సాఫ్ట్గా వస్తుందండి. ఒక్కొక్కసారి చాలా గట్టిగా వస్తుంటుంది కదా రవ్వ లడ్డు. అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పిన కొలతలు మీరు ఫాలో అవ్వండి. రవ్వ లడ్డు అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. నోట్లోకి వేసుకుంటేనే కరిగిపోతుంది అనమాట, అంత టేస్టీగా వస్తుంది. ఒకసారి అయితే నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. అందరికీ రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం కదండి. అసలు నాకైతే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ ముందుగా ఏం చేస్తామంటే ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి బాగా వేసుకుందామండి. ఒక 3 స్పూన్స్ దాకా వేసుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం నెయ్యిలో. మీ దగ్గర ఏమి ఉంటే వేసుకోవచ్చు అండి డ్రై ఫ్రూట్స్. నా దగ్గర కిస్మిస్ లేకుండింది, అందుకే బాదాము, ఎండు ద్రాక్ష సన్నగా కట్ చేసి వేసుకున్నాను. మరీ సన్నగా కట్ చేసుకుంటే మనకు రవ్వ లడ్డు తినేటప్పుడు కనిపించదు అనమాట. ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని వేయించేసుకొని పెట్టేసుకుందాము. నేను ఆల్టర్నేట్గా ఏం చేశానంటే వేరే ప్యాన్ తీసుకొని పాకం వేసాను అనమాట. చక్కెర పాకం ఎట్లా వేసానంటే 1:2 రేషియో అనమాట. ఒక గ్లాసు మనము చక్కెర తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకున్నాను అనమాట. సగం గ్లాస్ వరకు నీళ్ళు వేసేసుకొని ఒక పక్క పాకం పెట్టుకున్నాను, తీగ పాకము. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్నాను పక్కకి వేగిన తర్వాత. నెక్స్ట్ మనము ఏదైతే చక్కెర పాకం తీసుకున్నామో గ్లాస్తో, అదే గ్లాస్తో నేను రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని రవ్వ నీట్గా వేయించుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒక పక్క పాకం కూడా రెడీ అయిపోతుంది మనకు. చూడండి ఎంత బాగా గుల్లగుల్లగా వచ్చేస్తుందో. ఇది వచ్చేసి తీగ పాకం రావాలి అండి. తీగ పాకం వస్తేనే మనకు మంచిగా ఉంటుంది రవ్వ లడ్డు. ఇక్కడ అయిపోయిందనమాట. ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే, కొంతమంది రవ్వ లడ్డులోకి పచ్చి కొబ్బరి వేసుకుంటారు. పచ్చి కొబ్బరి వేసుకున్న ఒక టేస్ట్ వస్తుంది, ఎండు కొబ్బరి వేసుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది అనమాట. నేను వచ్చేసి ఎండు కొబ్బరి వేసుకున్నాను ఇవాళ. ఈ రవ్వ హీట్ అవ్వాలంటే మనకు దాదాపు 8 to 10 minutes టైం పడుతుందండి. అప్పుడైతే మనకు రవ్వ బాగా ఫ్రై అయినట్టు. నేను లాస్ట్లో ఏం చేస్తానంటే ఒక 1/2 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను అనమాట. మిల్క్ యాడ్ చేసుకోవటం వల్ల మనకు రవ్వ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా అది కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి తీగ కూడా పాకం అయిపోయింది. చూడండి మీకు అప్పుడే తెలుస్తుంది. చూడండి తీగ పాకము. ఈ పాకం వచ్చేస్తే మనం గ్యాస్ కట్ చేసేసుకోవాలి. మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది మొత్తము రవ్వని, ఆ రవ్వని మొత్తం తీసుకొని మనము చక్కెర పాకంలోకి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని ఉన్నది కదండి, అవి కూడా వేసేసుకోవాలి. ఈ రవ్వ పాకంలో బాగా దగ్గరికి వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి. నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మనకి ఇలా పెన్నంకి రవ్వ అనేది పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు మనకు లడ్డూకి ప్రిపేర్ అయిపోతున్నట్టు అది. ఇది చూడండి, ఇక నేను వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట. నాకు కాలుతుందనేసి కవర్ వేసేసుకొని చేసుకుంటున్నాను. మనము లడ్డు రాకపోయినప్పుడు ఏం చేస్తామంటే కొంచెం తడి తీసుకొని చేసుకోవడం వల్ల లడ్డు చినిగిపోకుండా రౌండ్ షేప్లో వస్తుందన్నమాట. చూడండి ఎంత చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మీకు కూడా నచ్చినట్టయితే